పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం మహాత్ముడు స్వహస్తాలతో ప్రారంభమైన ఈ కేంద్రం నేడు ఒక చారిత్రక చిహ్నంగా మారింది. అడుగడుగున బాపూజీ జ్ఞాపకాలతో నాటి స్వాతంత్ర స్ఫూర్తిని, దీప్తిని ఎలుగెత్తి చాటుతుంది. ఇది మహాత్ముడు నడయాడిన నేల, స్వాతంత్ర సమర యోధుల స్పర్శతో పులకించిన పుణ్యభూమి. సమర యోధుల్లో స్ఫూర్తిని రగిల్చి స్వేచ్ఛాకాంక్షకు ఊపిరిలూదిన పురిటిగడ్డ. 1927 ఏప్రిల్ 7న గాంధీజీ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్వహస్తాలతో ప్రారంభించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలకు అప్పట్లో ఈ ఆశ్రమం వేదికైంది. ఇందుకూరుపేట మండలం పల్లెపాడులోని పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం కాలగమనంలో శిథిలావస్థకు చేరిన ఆశ్రమ బాధ్యతలు రెడ్ క్రాస్ కు అప్పగించడంతో పునరుజ్జీవం లభించింది. గాంధీజీ ఆశయాలపై యువతకు ప్రేరణ కలిగేలా ఆయన జ్ఞాపకాలను ఇక్కడ పదిలపరిచారు. స్వాతంత్ర సమరయోధుల ఫోటోలతో ఇక్కడ గ్యాలరీ ఉంది. పినాకిని తీరంలో విశాల ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆశ్రమం అలరాడుతుంది. యోగ ముద్రలో కూర్చుని ఉన్న గాంధీజీ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.